హాయ్ ఐఫోన్ లవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. సో మీ దగ్గర ఐఫోన్ సంబంధించి ఏ మోడల్ యూజ్ చేస్తున్నా కూడా లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఎవరైతే అప్డేట్ చేసుకొని ఉంటారో లైక్ ఐఓఎస్ సంబంధించి 18 ఎవరైతే యూజ్ చేస్తున్నారో దానిపైన అప్డేట్స్ అన్నీ కూడా వాళ్ళకు ఖచ్చితంగా బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అయితే వచ్చి ఉంటాయి. మరి ఈ వీడియోలో ఈ ఐఓఎస్ 18 పైన ఉన్నటువంటి బ్యాటరీస్ ఇష్యూస్ ఎలా మనం రెజల్యూషన్ తెచ్చుకోవాలి, అలాగే మనం ఎటువంటి సెట్టింగ్స్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మన మొబైల్లో మన బ్యాటరీని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు గమనించారంటే నేను ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ మొబైల్ మీకు చాలా సార్లు అయితే చూపించాను. ఈ మొబైల్ తీసుకున్న తర్వాతనే ఇన్ఫాక్ట్ ఐఓఎస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి నేను ఎప్పటికప్పుడు బీటా రూపంలో ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఇంతకుముందు ఐఫోన్ 15 ప్లస్ కావచ్చు, లేదంటే 15 ప్రో మ్యాక్స్ కానీ యూజ్ చేశాను. కానీ ఆ మొబైల్స్లో నేను బీటా ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు. ఎందుకంటే దీంతో పోల్చుకున్నట్టయితే తక్కువ అంటే ఓల్డ్ మోడల్స్ కదా. సో లేటెస్ట్ మోడల్ మొబైల్ తీసుకునేసి బీటా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటాను. ఇన్ఫాక్ట్ మీరు నా ఛానల్ చూసారంటే ప్రతి వీక్ కూడా మీకు అప్డేట్స్ ఇన్స్టాల్ చేసుకొని బీటాలో మనకి డెవలపర్ బీటాలో ఎలా మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఏ విధంగా బగ్స్ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటాను. సో నాకు ఆ బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ అనేది నా మొబైల్‌లో చాలా వరకు అయితే ఉంటుంది. వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకున్నాను, సో ఏ అప్డేట్ మనకి ఫిక్స్ అయిందని కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో కంప్లీట్ వీడియోను వాచ్ చేయండి. ఎటువంటి సెట్టింగ్స్ మనం ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఆన్ చేసుకోవడం ద్వారా మన యొక్క మొబైల్ బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఓపిక్గా వినండి. ఎందుకంటే చాలామందికి ఐఓఎస్ యొక్క అప్డేట్స్ వచ్చిన తర్వాత కొంతమందికి బ్యాటరీ అనేది 100% నుంచి 95కి, 90కి, 85కి ఇలా పడిపోతూ ఉంటుంది. మరి అంత తక్కువ మనకి కెపాసిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాటరీ అనేది ఎక్కువ సమయం యూజ్ చేసుకోలేరు. కాబట్టి ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్‌గా అనిపిస్తాయి. సో లెట్స్ గెట్ టు ద వీడియో. గైస్, స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో చేసుకోవచ్చు. మరి మ్యాటర్‌లోకి వచ్చినట్టయితే జనరల్‌గా ఐఓఎస్ యొక్క అప్డేట్స్ వచ్చిన తర్వాత మన యొక్క మొబైల్‌లో లాట్ ఆఫ్ చేంజెస్ వస్తూ ఉంటాయి. లైక్ మీరు ప్రెజెంట్ ఐఓఎస్ 17 పాయింట్ సంథింగ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 18 పాయింట్ సంథింగ్ యూజ్ చేసుకోవచ్చు. మరి అన్ని అప్డేట్స్‌లో కూడా స్టేబుల్ వర్షన్‌ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే పబ్లిక్ బీటాలో, డెవలపర్ బీటాలో తక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి ఫ్రీక్వెంట్‌గా అప్డేట్ చేస్తుంటాయి కాబట్టి మొబైల్ యొక్క బ్యాటరీ ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో నా వీడియోస్‌లో నేను జస్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాను, మీకు వీడియోలు అందిస్తూ ఉంటాను. మీరు జస్ట్ చూడండి. బెటర్‌గా రిజల్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అప్డేట్ చేసుకోవడానికి ట్రై చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే జనరల్‌గా ఐఫోన్ బ్యాటరీ సేవింగ్ టిప్స్ ఎలా ఉంటాయంటే మనం డార్క్ మోడ్ యూజ్ చేసుకున్నాము, అలాగే వాల్‌పేపర్‌ని డార్క్ మోడ్‌లో ఎనేబుల్ చేసుకున్నదంటే బ్లాక్ వాల్‌పేపర్ యూజ్ చేసుకున్నాము, అలాగే యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ఇలా ఉంటే ఉంటాయి. ఇవన్నీ జనరల్ టిప్స్. మరి ఇవి కాకుండా కొన్ని మన మొబైల్‌లో తెలియకుండానే కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఎనేబుల్ చేసుకోవడం ద్వారా, లేదంటే వాటిని ఆఫ్ చేసుకోవడం ద్వారా మాత్రమే మన యొక్క మొబైల్ బ్యాటరీ మనం ఎక్కువసేపు ఎన్హాన్స్ అనేది చేసుకోగలం. దాంట్లో మొట్టమొదటి సెట్టింగ్ ఏందంటే యాపిల్ ఇంటెలిజెన్స్‌లో వెళ్ళి మీరు అన్నెసెసరీ యాప్స్‌ని ప్రతిసారి కూడా ఈ సిరి కానీ, లేదంటే యాపిల్ ఇంటెలిజెన్స్ కానీ యూజ్ చేసే విధంగా దానికి పర్మిషన్ ఇచ్చేసి ఉంటారు. సో వాటిని సింపుల్‌గా ఆఫ్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఫస్ట్ మనం సెట్టింగ్స్‌లో వెళ్ళి యాపిల్ ఇంటెలిజెన్స్‌లో అయితే వెళ్ళిపోదాం. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో వెళ్ళిన తర్వాత కిందికైతే స్క్రోల్ చేసేద్దాం. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ మనం చూసుకోవచ్చు. సో యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి యాప్ యాక్సెస్. సో మనం ఏ యాప్స్ అన్నిటికీ యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి యాక్సెస్ ఇచ్చామనేది ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్‌గా. ఈ అన్ని యాప్స్‌కి మనం అలో అయితే చేసాం. ఇందులో మనకు చాలా వరకు బ్యాక్‌గ్రౌండ్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ సిరి యాక్టివేషన్ అయితే చేసుకొని బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటాయి. సపోజ్ ఇక్కడ నాకు ఏఐఎస్ ఉంది. ఇది టాక్స్‌కి సంబంధించినటువంటి అప్లికేషన్. ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వాల్సిన పని లేదు. దీనికి సంబంధించి ఫ్యూచర్‌లో నాకు సిరి గానీ, లేదంటే యాపిల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నాకు పెద్ద దీంట్లో పనుండదు. సో ఇయర్లీ ఒకసారి మాత్రమే దీన్ని అప్లికేషన్ అయితే నేను యూజ్ చేస్తాను. కాబట్టి లెర్న్ ఫ్రమ్ దిస్ యాప్ ఉంది కదా, సో దీన్ని కంప్లీట్‌గా నేను ఆఫ్ చేసుకుంటా. అలాగే ఇక్కడ సజెషన్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, సో వీటిని కూడా నేనైతే ఆఫ్ చేస్తాను. ఇలా వీటిని ఆఫ్ చేసుకోవడం ద్వారా మనకు చాలా వరకు బ్యాటరీ డ్రైన్ అయ్యే అవకాశం అయితే తగ్గిపోతుంది. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లివ్ క్యాల్సియన్ ఉంది. ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్. నాకు దీంతో పెద్ద పని ఏమి ఉండదు. సో దీనైతే నేను కంప్లీట్‌గా ఆఫ్ అయితే చేసుకుంటున్నా. సో ఇలా మీకు ఏ అప్లికేషన్స్ అయితే అవసరం అవుతాయో వాటిని మాత్రమే, అలాగే ఫీచర్ ఏమన్నా అప్డేట్స్ చాట్‌జీపీటీకి సంబంధించి, అలాగే యాపిల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు మనకి సిరికి ఏమన్నా అప్డేట్స్ వస్తాయి, మంచి అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు అనే దానికి మాత్రమే పెట్టుకోండి ఆన్‌లో. మిగతా వాటన్నిటిని ఆఫ్ చేసుకోవడం బెటర్. ఇంకోటి, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మన మొబైల్‌లో ఎనేబుల్ చేసుకున్నప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారంటే నా యొక్క ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో వాల్‌పేపర్ కూడా ఎనేబుల్ చేయబడి ఉంది. సో తద్వారా ఏమవుతుందంటే మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అంటేనే ఆటోమేటిక్‌గా మొబైల్‌లో స్టేబుల్ ప్లేస్‌లో ఉంచుకోవడం. అంటే దాన్ని ఎక్కువగా యూజ్ చేయం కదా. అప్పుడు జస్ట్ టైం చూసుకోవడానికి మాత్రమే ఈ మొబైల్ మనకొస్తుంది. మరి దానికి వాల్‌పేపర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండడం వేస్ట్ కదా. సో దాన్ని టర్న్ ఆఫ్ చేసుకోవడం ఉత్తమం. అది ఎలాగంటే ఇక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీరు గమనించారంటే ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఉన్నా కదా. సో ఇక్కడ టైం కనబడుతుంది. దాంతో పాటు వాల్‌పేపర్ కూడా వస్తుంది. సో దాన్ని ట్యాప్ చేస్తామంటే ఆటోమేటిక్‌గా మనకు మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఆన్ అయిపోతుంది. సో దీన్ని కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా సెట్టింగ్స్‌లో వెళ్ళిపోండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్‌నెస్‌లో వెళ్ళాల్సి ఉంటుంది.
కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉంటుంది. నేను కంప్లీట్‌గా ఆఫ్ చేసుకోండి అయితే చెప్పట్లేదు కానీ ఇక్కడ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేలో షో వాల్‌పేపర్ ఆప్షన్ ఉంది కదా! సో, దాన్నైతే డిజేబుల్ చేసుకోవడం బెటర్. నేనైతే మాక్సిమం ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేని ఎప్పటికప్పుడు ఆఫ్ చేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి గమనించామంటే చూడండి కంప్లీట్‌గా నాకు టైం మాత్రం కనపడుతుంది కానీ వాల్‌పేపర్ వచ్చి అనవసరంగా మనకి డిస్టర్బ్ అయితే చేయదు. బ్యాటరీ కన్జంప్షన్ కూడా ఎక్కువైతే తీసుకోదు. నేనైతే మాక్సిమం ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లేని ఇప్పుడు ఆఫ్ కూడా చేసుకుంటాను. మరి మీరు యూజ్ చేసే వాళ్ళైతే మాక్సిమం అది వాల్‌పేపర్‌ని ఆఫ్ చేసుకోవడం బెటర్. తర్వాత మనం మొబైల్‌ని ఎప్పుడైనా కింద నుంచి ఇలా పైకి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఇలా ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఉన్నది ఇలా మనము ఎప్పుడైతే పైకి తీసుకుంటామో ఆటోమేటిక్‌గా మొబైల్ ఏమవుతుందంటే ఆన్ అయిపోతుంది. అంటే డిస్‌ప్లే ఆన్ అయిపోతుంది. దానివల్ల కూడా నాకు తెలిసి పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే మన మొబైల్ ఇలా తీసుకోగానే ఆటోమేటిక్‌గా దాన్ని మనకు సంబంధించిన పని ఏదో చూసుకుంటాం. మరి దానికి మళ్ళీ మనం చేతిలో తీసుకోగానే ఆన్ అవ్వడం అనేది పెద్దగా యూజ్‌ఫుల్ అయితే అనిపించదు. మరి దాన్ని మనం ఆఫ్ చేసుకోవడం ద్వారా కూడా బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రైట్‌నెస్ అండ్ డిస్‌ప్లేలోనే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. అదే రైజ్ టు వేక్. సో, దీన్ని కూడా మనం బెటర్ ఆఫ్ చేసుకోవడం మంచిది. ఆల్రెడీ చెప్పా కదా! మొబైల్ తీసుకున్నప్పుడు మనం ఆటోమేటిక్‌గా దాన్ని ఆన్ చేస్తాము. సో, స్క్రీన్ ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతుంది. మరి అనవసరంగా ఇది చేతితో రాగానే స్క్రీన్ ఆన్ అవ్వడం అనేది నాకైతే పెద్దగా యూజ్‌ఫుల్ అనిపియలేదు. అందుకే నేనైతే దీన్ని ఆఫ్ చేసుకుంటున్నా. తర్వాత ట్రిక్ మనము ఆటో లాక్ అనేది ఎక్కువ సమయం పెట్టుకోకుండా అంటే హార్డ్‌లీ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఇలా ఎక్కువ మంది పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క మొబైల్ స్క్రీను పక్కన పెట్టేసినా కూడా 5-10 మినిట్స్ ఆన్‌లోనే ఉండిపోతుంది. మీకు యూజ్ ఉన్నట్టయితే దాన్ని వాడుకోండి. కానీ అనవసరంగా మనం బ్యాటరీని ఖచ్చితంగా డ్రైన్ చేసుకోవడం తప్ప దాని గురించి పెద్ద విషయం అయితే మనకేముండదు. సో, నేనైతే మాక్సిమం ఒక 1 మినిట్ లోపలే ఈ ఆటో లాక్ అనేది ఎనేబుల్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కువగా మొబైల్ యూజ్ చేసుకొని కింద పట్టేసానంటే ఆల్మోస్ట్ మళ్ళీ దాన్ని యూజ్ చేయడం ఉండదు. మరి ఆటోమేటిక్‌గా అది లాక్ పడిపోవడం వితిన్ 1 మినిట్‌లో జరిగిపోయినట్టయితే బ్యాటరీ చాలా వరకు మనకు సేవ్ అవుతుంది. ఇక బ్రైట్‌నెస్ అండ్ డిస్‌ప్లేలోనే ఇంకొక ఆప్షన్ ఆటో లాక్. ఆటో లాక్ ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా! సో, 1 మినిట్ అయితే నేను పెట్టుకున్నాను. సో, చాలామంది ఇక్కడ ఒక 5 మినిట్స్ వరకు మాక్సిమం పెట్టేస్తుంటారు. అది తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో కానీ 5 నిమిషాల పాటు మన యొక్క మొబైల్ ఖచ్చితంగా ఏమైపోతుందంటే ఈ విధంగా స్క్రీన్ ఆన్‌లోనే ఉండిపోతుంది. అది మీరు ఈ విధంగా లాక్ వేసేంత వరకు ఖచ్చితంగా ఆన్‌లోనే ఉండిపోతుంది. మరి మీరు లాక్ వేయడం మర్చిపోయారంటే 5 మినిట్స్ పట్టు మీ యొక్క మొబైల్ ఐడిల్ స్టేజ్‌లో ఉండిపోతుంది. కాబట్టి ఈ ఆటో లాక్ ఆప్షన్‌ని మీరు మాక్సిమం 1 ఆర్ 2 మినిట్స్ మధ్యలో పెట్టుకోవడం బెటర్. నేనైతే 1 మినిట్‌కే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ మనకు తెలియకుండానే మన ఐఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వరకు యాప్స్ అనేవి రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. అంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడం లైక్ సెల్యులర్ డేటా కావచ్చు, వైఫై కావచ్చు వీటన్నిటిని కంటిన్యూయస్‌గా యూజ్ చేసుకొని అవి ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. లైక్ వాట్సాప్ కావచ్చు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇటువంటివి. ఇవి మనకి రిఫ్రెష్ అయినా కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు వాట్సాప్ ఆన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఎవరైనా కాల్ చేయడమో, మెసేజ్ చేయడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, దానివల్ల యూజ్ అయితే ఉంటుంది. కానీ కొన్ని అన్నెసెసరీ యాప్స్ అయితే ఉంటాయి. అవి రిఫ్రెష్ అవ్వడం వల్ల మనకు అనవసరంగా డేటా వేస్ట్ అలాగే బ్యాటరీ కూడా కన్జంప్షన్ అనేది ఎక్కువగా జరిగిపోతుంది. సో, వాటిని ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. అదెలా చేయాలంటే యాప్ రిఫ్రెష్ కోసం మనం జనరల్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేసేయండి. కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో, దీంట్లో బ్యాక్‌గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ అనేది ఆన్ చేసి ఉంటాము. ఇది ఎప్పటికప్పుడు ఆఫ్ చేసుకోకండి. దీంట్లో ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. కంప్లీట్‌గా నాకు ఎటువంటి అప్లికేషన్ రిఫ్రెష్ అవసరం లేదు. నేను ఆన్ చేసినప్పుడు మాత్రమే అప్లికేషన్ పని చేయాలనుకున్నట్టయితే కంప్లీట్‌గా ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది ప్రిఫర్ చేయను. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని యాప్స్ మనకి అవసరం ఉంటాయి. లైక్ వాట్సాప్ కావచ్చు, లేదంటే ట్రూ కలర్ కావచ్చు. ఎప్పటికప్పుడు అవి మన యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో కాల్స్ కానీ, మెసేజ్ కానీ వచ్చినప్పుడు డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వైఫై ప్రిఫర్ చేసుకోవడం బెటర్. నేనైతే వైఫై అండ్ మొబైల్ డేటా పెట్టుకున్నా. సపోజ్ దీంట్లో మళ్ళీ మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే ఏ అప్లికేషన్స్ మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వాలనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి యాపిల్ స్టోర్ నాకైతే నేను పెద్దగా దీన్ని యూజ్ చేసుకోను. దీన్ని ఆఫ్ చేసుకుంటా. అలాగే ఏంజెల్ వన్ ఇది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో అవసరం లేదు. బైనాన్స్ అప్లికేషన్ అలాగే బుక్స్ సంబంధించి అలాగే చెక్‌కి సంబంధించి ఇలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా! మనకు ఏమేమైతే అవసరమో ఉండవో వాటిని బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఈజీగా ఆఫ్ చేసుకోవడం మతిపోయినటువంటి పని. సో, ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో అనవసరమైనటువంటి బ్యాటరీ డ్రైనింగ్ అనేది తగ్గిపోతుంది. నేను శాంపుల్ కోసం మాత్రమే ఇక్కడ ఆన్ చేసి చూపించాను. ఆల్మోస్ట్ నేనైతే అన్నీ ఆఫ్ చేసి పడేస్తా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మనం కీబోర్డ్ సంబంధించి ఇక్కడ ఫీడ్‌బ్యాక్ ఇక్కడ హ్యాప్టిక్స్‌కు, సౌండ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు సెండ్ చేస్తూ ఉంటుంది ఒక సెట్టింగ్ అనేది. దాన్ని ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. తద్వారా మనకు బ్యాటరీ సేవింగ్ అనేది లాట్ ఆఫ్ సేవ్ అయిపోతుంది. కీబోర్డ్ ఫీడ్‌బ్యాక్ ఆప్షన్ కోసం సెట్టింగ్స్‌లో వెళ్ళండి. సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి సౌండ్స్ అండ్ హ్యాప్టిక్స్ ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ కీబోర్డ్ ఫీడ్‌బ్యాక్ ఆప్షన్ అనేది మనకి ఆటోమేటిక్‌గా ఎనేబుల్ చేయబడి ఉంటుంది. లైక్ సౌండ్స్‌కి కానీ, హ్యాప్టిక్స్‌కి కానీ మాక్సిమం ఇదైతే మనం పెద్దగా ప్రిఫర్ చేయము. సో, దీని యొక్క ఫీడ్‌బ్యాక్ అవసరం లేదు మనకి. సౌండ్‌కి సంబంధించి అలాగే హ్యాప్టిక్స్ సంబంధించి దీన్ని కూడా కంప్లీట్‌గా ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎయిర్ డ్రాప్ సంబంధించి. ఎయిర్ డ్రాప్ అంటే మీకు తెలుసు కదా! మీ యొక్క ఐఫోన్‌ని ఇంకొక ఐఫోన్‌తో సింపుల్‌గా ఇలా కనెక్ట్ చేసినప్పుడు మనకు ఎయిర్ డ్రాప్ అనేది ఆన్ అయిపోతుంది. కానీ నా దగ్గర ఉండేది ఒకటే ఐఫోనే. మా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఎక్కువ ఐఫోన్స్ అయితే లేవు. మరి నేను ఎయిర్ డ్రాప్ యూజ్ చేయడంలో పెద్ద యూజ్ అయితే నాకేం అనిపించలేదు. ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆండ్రాయిడ్ యూజ్ చేస్తున్నారు. మరి మీ దగ్గర కూడా
కేవలం ఒక ఐఫోన్ ఉండి మీ ఫ్రెండ్ సర్కిల్స్‌లో ఎవరైనా సరే ఎక్కువగా ఐఫోన్ ఎవరు యూజ్ చేయకపోయినట్టయితే ఎయిర్ డ్రాప్ యూజ్ చేయడమే మనకి అనవసరం. ఎయిర్ డ్రాప్ అనేది మీరు టాగల్‌లో చూసే ఉంటారు. దాన్ని మనం ఆఫ్ పెట్టుకొని ఉంటాం కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో అది ఖచ్చితంగా రన్ అవుతూ ఉంటుంది. దాన్ని వెళ్లి మనం సెట్టింగ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది ఆఫ్ అయిపోతుంది. బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. అదెలా చేయాలో చూద్దాం. ఇక ఎయిర్ డ్రాప్ ఆఫ్ చేయాలంటే మీరు సెట్టింగ్స్‌లో వచ్చిన తర్వాత జనరల్ సెక్షన్‌లో వెళ్ళిపోండి. జనరల్ సెక్షన్ వెళ్ళగానే కింద స్క్రోల్ చేసామంటే ఎయిర్ డ్రాప్ ఆప్షన్ కనబడుతుంది. సో, ఆల్రెడీ నేను చెప్పా కదా! నేను కంప్లీట్‌గా ఎప్పటికప్పుడు ఎయిర్ డ్రాప్ ఆఫ్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఒకటే మొబైల్ కాబట్టి. మీ దగ్గర ఏమైనా మొబైల్స్ ఉన్నట్టయితే సింపుల్‌గా దాన్ని కాంటాక్ట్స్ ఓన్లీ పెట్టుకోవచ్చు. లేదంటే ఎవ్రీవన్ అందరికీ మీ యొక్క ఎయిర్ డ్రాప్ వర్క్ అవ్వాలనుకున్నట్టయితే ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలనుకున్నట్టయితే ఒక 10 మినిట్స్ పాటు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే బ్రింగింగ్ డివైసెస్ టుగెదర్ ఈ విధంగా ఆప్షన్స్ కానీ లేదంటే యూజ్ మొబైల్ డేటా కానీ ఉంటుంది. సో, మాక్సిమం యూజ్ మొబైల్ డేటాని ఆఫ్ చేసుకోవడం బెటర్. సో, నేనైతే రిసీవింగ్ ఆఫ్ పెట్టుకుంటా. ఎప్పుడైనా రిసీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఆన్ చేసుకోవడం పెద్ద విషయం కాదు కదా! తద్వారా మనకి అనవసరమైనటువంటి బ్యాటరీ అనేది యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకున్నప్పుడు. అలాగే ఇప్పుడు నేను చెప్పినట్టు మీ దగ్గర ఒకటే ఐఫోన్ ఉంది. అలాగే మ్యాక్‌బుక్ లేదు. మీ దగ్గర హోమ్ ప్యాడ్ లేదు. అలాగే విజన్ ప్రో లేదు. దాంతో పాటు మీ దగ్గర ఎయిర్‌పోడ్స్ లేవు. ఇవన్నీ కూడా ఏమీ లేవనుకోండి. సింగిల్‌గా మీరు ఓన్లీ ఐఫోన్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. నేనైతే ప్రెజెంట్ ఎటువంటి యాపిల్ ప్రోడక్ట్ కూడా యూజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అవన్నీ కాస్ట్‌లీతో కూడుకున్న విషయం. ప్రెజెంట్ నాకైతే వేరే డివైజెస్ దీంతో కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయి. నా దగ్గర ప్రెజెంట్ అయితే వన్ ప్లస్ బడ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి. చూద్దాం ఎయిర్‌పాడ్స్‌కి అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలామంది సజెస్ట్ చేస్తున్నారు 16 ప్రో మాక్స్ ఎయిర్‌పాడ్స్‌కి చాలా స్ట్రాంగ్‌గా మనకి మ్యూజిక్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుందని చెప్తున్నారు. మేబీ తీసుకున్నప్పుడు ఫ్యూచర్‌లో మీకైతే చూపిస్తాను. ఇప్పటికైతే ఏమీ లేవు. కాబట్టి ఈ ఎయిర్ అండ్ కనెక్టివిటీ ఆప్షన్స్‌లో చాలా వరకు మనం ఆఫ్ చేసుకో అవసరం అయితే ఉంది. అవన్నీ కూడా ఆన్‌లో ఎప్పటికప్పుడు నిరంతరం రన్ అవుతూనే ఉంటాయి. అవన్నీ ఒకసారి లుక్ ఏద్దాం. ఎయిర్ ప్లే అండ్ కంటిన్యూటీ ఆప్షన్స్ కూడా ఆఫ్ చేసుకోవాలి. దీనికోసం సెట్టింగ్స్‌లో అయితే వెళ్ళిపోండి. జనరల్ సెక్షన్‌లో వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేసామంటే ఎయిర్ ప్లే అండ్ కంటిన్యూటీ ఆప్షన్ ఉంటుంది. సో, దీంట్లో ఆల్మోస్ట్ నేను అన్ని ఆప్షన్స్ అయితే ఆఫ్ చేసి పెట్టుకున్నా. ఎవరైతే దీనన్నిటిని ఒకసారి చెక్ చేసుకోండి గైస్. ఒక్కొక్కటి ఒక్కొక్క దానికైతే పనిచేస్తుంది. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌లీ ఎయిర్ ప్లే ఆప్షన్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ అయితే పెట్టేసాను. సో, ఆటోమేటిక్ పెట్టుకున్న ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ టు హోమ్ పాడ్. సో, హోమ్ ప్యాడ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ పర్పస్ కోసమే ఇది యూజ్ అవుతుంది. మీ యొక్క మొబైల్ తీసుకెళ్ళి సింపుల్‌గా హోమ్ ప్యాడ్ దగ్గర పెట్టారంటే అది కనెక్ట్ అయిపోతుంది. మ్యూజిక్ అనేది ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. నా దగ్గర హోమ్ ప్యాడ్ లేదు కాబట్టి ఆఫ్ చేసుకున్నా. ఇక హ్యాండ్ ఆఫ్. హ్యాండ్ ఆఫ్ కూడా అంతే. స్టార్ట్ సంథింగ్ ఆన్ వన్ డివైస్ అండ్ ఇన్‌స్టంట్‌లీ పికప్ టు ది అనదర్ డివైస్. సో, ఒక మొబైల్‌లో పనిచేసిన పని ఇంకొక దాంట్లో మీరు ఆటోమేటిక్‌గా చేసుకోవాలనుకున్నట్టయితే అంటే మ్యాక్‌బుక్ కావచ్చు, లేదంటే ఏదైనా వేరే దాంట్లో కావచ్చు. ఆ విధంగా ఈ దీంట్లో చేసిన పని దాంట్లో మళ్ళీ చూసుకోవాలనుకుంటే ఈ విధంగా ఇది పనిచేస్తుంది. నా దగ్గర ఒకటే కాబట్టి ఇది కూడా ఆఫ్ చేసేస్తున్నా. ఇక కంటిన్యూటీ కెమెరా. సో, కంటిన్యూటీ కెమెరా అంటే మీ యొక్క ఐఫోన్‌ని ఒక వెబ్ క్యామ్ లాగా మీ యొక్క మ్యాక్‌బుక్‌లో యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర మ్యాక్‌బుక్ వెళ్ళినప్పుడు ఇక దీనికి వెబ్ క్యామ్ అవసరం లేదు కదా! సో, కంటిన్యూటీ కూడా ఆఫ్. అలాగే ఎయిర్ ప్లే రిసీవర్. సో, ఎయిర్ ప్లే రిసీవర్ అని చెప్పా కదా! స్ట్రీమ్స్ లేదంటే కంటెంట్ మనం యాపిల్ విజన్ ప్రో‌లకి ఏమన్నా యూజ్ చేసుకోవాలనుకుంటైతే ఇది ఆప్షన్ యూజ్ అవుతుంది. మన దగ్గర విజన్ ప్రో లేదు కాబట్టి కంప్లీట్‌గా ఆఫ్ చేసి పడేసా. సో, ఈ ఆప్షన్స్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా మందికి తెలియకుండా ఉంటాయి. ఖచ్చితంగా వీటిని ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర ఏ డివైస్ అయితే ఉంటుందో ఆ డివైస్ యొక్క ఆప్షన్ మాత్రం ఎనేబుల్ చేసుకోవడం ఉత్తమం. మిగతావన్నీ ఆఫ్ చేసామంటే బ్యాటరీ చాలా వరకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు తెలిసిన విషయమే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవడం. ఇది ఆండ్రాయిడ్ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. లైక్ అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు మనం ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత వాటి యొక్క నోటిఫికేషన్స్ అలో చేయమని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ పాపప్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్‌లోనే ఇన్‌స్టాల్ చేసేటప్పుడే. వాటిని మనం తెలియకుండానే అలో అని పెట్టేసుంటాం. తద్వారా మాటికి దాంట్లో చిన్న అప్డేట్ వచ్చినా లేదంటే న్యూస్ ఫీడ్ వచ్చినా కూడా లేదంటే మనకు సంబంధించిన ఏదైనా యాక్టివిటీ జరిగినా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పుష్ అవుతూ ఉంటాయి మన నోటిఫికేషన్ ప్యానెల్‌లో. అది లాక్ స్క్రీన్‌లో ఉన్నా లేదంటే మీ మొబైల్ అన్‌లాక్‌లో ఉన్నా ఖచ్చితంగా పాపప్ అయిపోతాయి. తద్వారా అనవసరమైన బ్యాటరీ వేస్టు. మీకు అవసరమైనటువంటి నోటిఫికేషన్స్, అప్లికేషన్స్‌ని ఆన్ చేసుకోండి. మిగతావన్నీ కూడా ఆఫ్ చేసుకోండి. సో, అదెలా చేయాలంటే సెట్టింగ్స్‌లో వెళ్ళిన తర్వాత కిందికి స్క్రోల్ చేసేయండి. కిందికి స్క్రోల్ చేయగానే నోటిఫికేషన్స్ కనబడతాయి. ఇందులో ఇక కిందికి వచ్చామంటే ఇలా కనబడుతుంటాయి. నోటిఫికేషన్ స్టైల్ అని చెప్పి. సో, సిరి సజెషన్స్ కూడా ఉంటాయి. ఇది రీసెంట్‌గా మనకొచ్చింది. సో, సిరి సజెషన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఏమేమి సజెస్ట్ చేస్తుంది సిరి అని చెప్పి. ఇవి కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా మనకు రన్ అవుతూ ఉంటాయి. యాప్ స్టోర్ సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్స్ అవసరం లేదు. అలాగే ఏంజిల్ 1 తర్వాత ఏఐ సంబంధించి అలాగే E010 కావచ్చు, యాక్సిస్ మొబైల్, బజాజ్. సో, అలా చాలా వరకు నేనైతే ఈ అప్లికేషన్స్ అన్ని ఆఫ్ చేసి పెట్టుకుంటా. సింపుల్‌గా మీకు చూపించడానికి మాత్రమే ఇలా ఎనేబుల్ అయితే చేసుకున్నా. మరి మీరు కూడా ఈ సిరి సజెషన్స్ ఆఫ్ చేసుకొని అలాగే ఇక్కడ నోటిఫికేషన్ స్టైల్ చూస్తుంటారు కదా! సో, ఇటువంటివి మీకు ఏమన్నా ఇబ్బందికరంగా అనిపించినట్టయితే ఏ అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ మీకు అవసరం లేదనుకున్నట్టయితే సింపుల్‌గా దాన్ని ఈ విధంగా ఆఫ్ చేసుకోండి. చూడండి చాలా వరకు నేనైతే ఆఫ్ చేసుకున్నా. మరి ఇక్కడ చూసుకోవచ్చు చాట్‌జీపీటీ గురించి నాకి నోటిఫికేషన్స్ ఏం అవసరం లేదు. నేను దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు మాత్రమే దానికి సంబంధించి చూస్తుంటాను. మిగతా సందర్భాల్లో మాక్సిమం అన్నిటి కూడా ఆఫ్ చేసి పడేస్తా. సో, క్రిటికల్ అలర్ట్స్ అవసరం లేదు ఇవన్నీ కూడా. మరి ఇలా మీరు కూడా మీకు అవసరమైనటువంటి అప్లికేషన్స్ మాత్రం పెట్టుకోండి. మిగతావన్నీ కూడా సింపుల్‌గా ఆఫ్ చేసుకోవడమే
ఉత్తమమైనటువంటి పద్ధతి. తద్వారా చాలా వరకు బ్యాటరీ అనేది సేవ్ అవుతుంటుంది. ఇక్కడ మీరు సింపుల్‌గా డ్రాగ్ చేస్తారండి ఇలా చూసుకోవచ్చు నోటిఫికేషన్ సెంటర్ అని చెప్పి. ఇలా మాటి మాటికి ఇబ్బందికరంగా వస్తూ ఉంటాయి. నాకు మాక్సిమం ఇవన్నీ కూడా అవసరం ఉండవు. అందుకే ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఆఫ్ చేస్తూ ఉంటాను. సింపుల్‌గా స్లైడ్ చేసి ఆప్షన్స్ ఉంటాయి కదా! దీంట్లో నుంచి డైరెక్ట్‌గా టర్న్ ఆఫ్ కొట్టేస్తా. సో, టర్న్ ఆఫ్ చేసేసానంటే ఆటోమేటిక్‌గా ఆ అప్లికేషన్ సంబంధించి మొత్తం నోటిఫికేషన్స్ ఒక్కసారిగా బంద్ అయిపోతాయి. తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే మీతో డిస్కస్ చేసుకోవాల్సింది. దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒక 3-4 స్టెప్స్ అనేవి డిస్కస్ చేసుకోవాలి. అవన్నీ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కరెక్ట్‌గా పెట్టుకున్నప్పుడు మాత్రమే మన యొక్క ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. తద్వారా మొబైల్ బ్యాటరీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి చిన్న చిన్న చేంజెస్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా మీరైతే దీని గురించి చూసి ఉండరు. ఫస్ట్ సెట్టింగ్స్‌లో అయితే వెళ్ళిపోండి. కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్స్ కనబడుతుంటాయి. సో, ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ముందుగా ఇక్కడ లొకేషన్ సర్వీసెస్. సో, లొకేషన్ సర్వీసెస్ మీరు అనగానే ఫస్ట్‌గా దాన్నైతే ఆఫ్ చేసుకోకండి. దీనివల్ల మనకి చాలా అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే షేర్ మై లొకేషన్ ఖచ్చితంగా ఆన్ చేసుకొని ఉండాలి. అలాగే మై లొకేషన్, తర్వాత షేర్ మై లొకేషన్, తర్వాత ఈ ఆప్షన్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లో ఉండాలి. ఇవి కాదు మనం మాట్లాడేది. అనవసరమైనటువంటి యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు యాప్ స్టోర్ వైల్ యూజింగ్. సో, ఆస్ట్రోనమీ. సో, ఆస్ట్రోనమీ అనేది నాకు అవసరం లేదు యాక్చువల్‌గా. మరి దీన్ని యూజ్ చేసుకొని మనం నెవర్ కానీ లేదంటే ఆస్క్ నెక్స్ట్ టైమ్ ఆర్ వెన్ ఐ షేర్ అలాగే వైల్ యూజింగ్ దిస్ యాప్ ఈ అప్లికేషన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే నాకు ఈ లొకేషన్ యాక్సెస్ అనేది దీనికి ఇస్తాను అని చెప్పి నేను అయితే తీసుకున్నాను పర్మిషను. మరి అలా కాకుండా సింపుల్‌గా నాకు దీనికి సంబంధించి లొకేషన్ యాక్సెస్ ఇవ్వకూడదు అనుకున్నట్టయితే డైరెక్ట్‌గా నెవర్ మీద క్లిక్ చేసేయొచ్చు. ఇలా మీకు ఏ అప్లికేషన్స్ అయితే అవసరం ఉంటాయో వాటి యొక్క లొకేషన్ సర్వీసెస్ మాత్రం ఆన్ చేసుకోండి. మిగతావన్నీ కూడా డైరెక్ట్‌గా ఆఫ్ చేసుకోవడం చాలా వరకు ఉత్తమమైన పద్ధతి. ఇప్పుడు డీప్ సీక్ ఉంది. డీప్ సీక్ కూడా అవసరం లేదు నాకు. లొకేషన్ అనేది కంప్లీట్‌గా ఆఫ్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే ఇదొక చైనా యాప్ కాబట్టి. సో, ఆఫ్ చేసుకోవడమే ఉత్తమమైనటువంటి పద్ధతి. ఇలా మీరు ప్రతి అప్లికేషన్ చెక్ చేసుకోండి. మీకు ఏ అప్లికేషన్ అవసరం లేదనుకుంటారో దాన్ని కంప్లీట్‌గా ఆఫ్ చేసి పడేయండి. ఇక దీంట్లోనే మనం బ్యాక్ వచ్చేసామంటే ఇక్కడ ట్రాకింగ్ ఆప్షన్ కనబడుతుంది. సో, ట్రాకింగ్‌లో వెళ్ళాల్సి ఉంటది. ఇక్కడ అలో యాప్స్ టు రిక్వెస్ట్ టు ట్రాక్. సో, దీంట్లో కూడా అంతే గైస్. ఇక్కడేంటంటే మనం ఈ యాప్స్‌ని మనం ట్రాక్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఇచ్చినట్టు అవుతుంది ఇక్కడ. సో, ఏ అప్లికేషన్‌కి మీరు పర్మిషన్ ఇవ్వాలనుకునేది మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే మాక్సిమం అన్ని అప్లికేషన్స్ కూడా ఆఫ్ చేసి పడేస్తున్నా. ఒకవేళ అప్లికేషన్ మీకు ఓపెన్ చేసినప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్ చేసిందనుకోండి, మీకు ఈ ట్రాక్ అప్లికేషన్ కానీ లేదంటే లొకేషన్ యాక్సెస్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ అని చెప్పి. అది మీ యొక్క డిపెండెన్సీ గైస్. మీరు ఓకే అనుకున్నట్టయితే ఇవ్వచ్చు. లేదంటే ఆ యాప్‌ని డిలీట్ చేసి పడేసుకోవచ్చు. అవసరం లేదు అనుకున్నట్టయితే. సో, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసామంటే ఇక్కడ మీకు కనబడుతుంటుంది అనలిటిక్స్ అండ్ ఇంప్రూవ్‌మెంట్స్ అని చెప్పి. సో, దీన్ని కూడా అంతే గైస్. షేర్ ఐఫోన్ అనలిటిక్స్. ఐఫోన్ అనలిటిక్స్ మీ యొక్క ఐఫోన్ సంబంధించి మీరు ఎనేబుల్ చేసుకోవాలి ఈ ఆప్షన్ అనేది. అంటే మీ యాపిల్ అనేది మీ యొక్క అనలిటిక్స్ యూజ్ చేసుకొని ప్రొడక్ట్స్ యొక్క సర్వీసెస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఆప్షన్స్ అనేవి తీసుకుంటుంటుంది. చూడండి సెండింగ్ డైలీ డయాగ్నోస్టిక్ అండ్ యూసేజ్ డేటా. సో, మీరు యూజ్ చేసే డేటాని మొత్తంగా డయాగ్నోసిస్ చేసి ఆటోమేటిక్‌గా యాపిల్‌కి మీకు సెండ్ చేస్తుంటుంది. తద్వారా ఈ ప్రొడక్ట్స్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మీకు అవసరం అనుకున్నట్టయితే సింపుల్‌గా ఆన్ చేసుకోండి. లేదనుకున్నట్టయితే ప్రతి దాన్ని కూడా మీరు ఆఫ్ చేసుకోవడమే ఉత్తమం. నేనైతే అన్నీ కూడా ఆఫ్ చేసి పడేశాను. నాకేం పెద్దగా వీటి వల్ల యూజ్ అయితే అవ్వలేదనిపించింది. కాబట్టి నేనైతే ఆఫ్ చేసేసా. ఎందుకంటే మన డేటా వాళ్ళేమో అనలైజ్ చేసే పనైతే లేదు కాబట్టి. అలాగే సెక్యూరిటీ అనలిటిక్స్‌లో ఇంకో ఆప్షన్ అయితే ఉంది. అదే జర్నలింగ్ సజెషన్స్. సో, జర్నలింగ్ సజెషన్స్ అనేవి ఆల్మోస్ట్ మన యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీడియా కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, ఫోటోసు, తర్వాత సిగ్నిఫికెంట్ లొకేషన్స్ కావచ్చు, లేదంటే స్టేట్ ఆఫ్ మైండ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒకటేసారి నేనైతే ఆఫ్ చేసి పడేస్తా. నేనైతే ఎక్కువగా ఫోటోస్ సంబంధించి దాని యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఆ తర్వాత టెక్స్ట్ ఏంటి, ఎప్పటికప్పుడు మెమరైజ్ చేసుకోవడము, తర్వాత పోస్టులు చేయను కాబట్టి దీన్ని కంప్లీట్‌గా ఆఫ్ చేసుకుంటున్నా. తద్వారా చాలా వరకు నాకు బ్యాటరీ అనేది సేవ్ అయిపోతుంది. అలాగే ప్రైవసీ అండ్ సెట్టింగ్స్‌లోనే ఇక్కడ మనకి మోషన్ అండ్ ఫిట్‌నెస్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో, నేను మాక్సిమం ఈ యొక్క యాపిల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా నేను యూజ్ చేయను కాబట్టి కంప్లీట్‌గా దీన్ని కూడా డిజేబుల్ చేస్తున్నా. మీరు ఫిట్‌నెస్ అప్లికేషన్ యూజ్ చేసుకున్నట్టయితే దీనికి ఆప్షన్స్ మీకు కనబడుతూ ఉంటాయి. ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు, ఏమేమి ఆప్షన్స్ అని చెప్పి. దాంట్లో మీరు ఏ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి, ఏ ఆప్షన్ డిజేబుల్ చేసుకోవాలనేది అక్కడ చూసుకునేసి మీ యొక్క అవసరాన్ని బట్టి అక్కడ ఎనేబుల్ చేసుకోండి, లేదంటే డిజేబుల్ చేసుకోండి. నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఐక్లౌడ్ సంబంధించి. ఐక్లౌడ్‌లో కూడా మీరు ఏవైనా వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ, కాంటాక్ట్స్, ఫైల్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా సింక్ అయ్యేటట్లు మీరు ఎనేబుల్ చేసుకొని ఉంటారు కదా! మరి అనవసరమైన డేటా మొత్తం దాంట్లో మీకు అప్‌లోడ్ అవుతూ ఉంటుంది. సో, దాన్ని మీరు ఆఫ్ చేయాలనుకున్నట్టయితే అలాగే బ్యాటరీని సేవ్ చేయాలనుకున్నట్టయితే సింపుల్‌గా ఈ సెట్టింగ్ అయితే ఫాలో చేసుకోండి. మనం ఐక్లౌడ్ సంబంధించి ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింది స్క్రోల్ చేసామంటే ఐక్లౌడ్ ఆప్షన్ కనబడుతుంది. సో, దీంట్లో ఇక్కడ సేవ్డ్ టు ఐక్లౌడ్. సో, సీఎల్ మీద క్లిక్ చేసామంటే ఇందులో ఏ అప్లికేషన్ సంబంధించి డేటా సేవ్ అవ్వాలి లేదనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేనైతే మాక్సిమం అన్నీ ఆఫ్ చేసి పడేసుకున్నా మాక్సిమం వరకు. సో, ఇక్కడ చూసుకోవచ్చు సఫారీ ఆఫ్ చేశాను. తర్వాత రిమైండర్స్ ఓన్లీ కాంటాక్ట్స్ మాత్రమే పెట్టుకున్నా. అలాగే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి గైస్. లైక్ వాలెట్ మనకు అవసరం లేదు. దాన్ని ఆఫ్ చేసుకున్నా. ఇలా గేమ్ సెంటర్ కావచ్చు. తర్వాత జర్నల్ సంబంధించి ఆఫ్ చేసుకున్నాను. అలాగే ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మనకు అవసరం లేదు. సో, దీన్ని కూడా ఆఫ్ చేసుకున్నా. ఇలా మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి.
ఏ అప్లికేషన్ యొక్క డేటా అనేది మీరు సేవ్ చేసుకోవాలి ఫీచర్ పర్పస్ అనేది. అంటే మీరు వేరే ఐఫోన్ యూజ్ చేసుకొని మళ్ళీ ఇదే ఈమెయిల్ ఐడీతో మీరు లాగిన్ చేసుకున్నారంటే యాపిల్ ఐడీతో ఇదే ఐక్లౌడ్ యొక్క డేటా అక్కడ మీకు సింక్ అయిపోతుంది. నాకు పెద్దగా అవసరం లేదు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న మొబైలే చాలా వరకు నేను యూజ్ చేసుకుంటాను. హార్డ్‌లీ ఒక 2-3 ఇయర్స్ వరకు దీన్ని చేంజ్ చేసే అవసరం లేదు కాబట్టి నేనైతే ఇవన్నీ కూడా ఆఫ్ చేసి పెట్టుకున్నా. నా యొక్క సిస్టమ్‌లో ఎప్పటికప్పుడు నా యొక్క మొబైల్ యొక్క డేటా సేవ్ చేసుకుంటుంటా. కాబట్టి నేను మాక్సిమం ఐక్లౌడ్ అనేది ఎక్కువగా యూజ్ చేయను. మరి మీరు చెక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అది సింక్ అవుతూ ఉంటుంది. మీరేదైనా ఒక కొత్త ఫోటో తీశారంటే చాలు ఆటోమేటిక్‌గా అది సింక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి. ఇక్కడ నేను దీని ఒక ఫోటో తీశాను. ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుందంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో సింక్ అయిపోతూ ఉంటుంది. ఐక్లౌడ్‌లో ఇది ఎప్పటికప్పుడు సింక్ అవుతూ ఉంటుంది. మరి ఆ విధంగా వద్దు అనుకున్నట్టయితే మీరు ఆ ఆప్షన్‌ని డిజేబుల్ చేసుకోవడం ఉత్తమం. ఇక ఈ ట్రిక్స్ కాకుండా జనరల్‌గా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా ఐఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఒరిజినల్ చార్జర్‌ని యూజ్ చేసుకోండి. బ్యాటరీ లైఫ్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్‌మెంట్ అయితే అవుతుంది. దాంతో పాటు మీరు బ్యాటరీ స్టాటిస్టిక్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. తద్వారా కూడా ఏ అప్లికేషన్ ఎక్కువగా మీరు కన్జ్యూమ్ చేస్తుంది బ్యాటరీ అనేది తెలుసుకోవచ్చు ఈజీగా. సో, అప్లికేషన్ మీరు అవసరం అనుకున్నట్టయితే పెట్టుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా అన్‌ఇన్‌స్టాల్ చేసి పడేయొచ్చు. దాంతో పాటు ఫైనల్‌గా అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు స్టేబుల్ వెర్షన్స్‌ని ప్రిఫర్ చేయండి. బీటా వెర్షన్స్ అనేవి చాలా బగ్స్‌తో కూడుకొని ఉంటాయి. ఆల్రెడీ నేను ఫస్ట్‌లోనే చెప్పాను మీకు. మీరు గనుక బీటా వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకున్నట్టయితే బీ ప్రిపేర్డ్. ఎందుకంటే బ్యాటరీ అనేది చాలా వరకు డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, దానికి మీరు ఓకే అనుకున్నట్టయితే బీటా అప్డేట్స్ మీద వెళ్ళండి. లేదంటే జస్ట్ నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు బీటా అప్డేట్స్ మీకు అందిస్తుంటాను నా వీక్లీ అనేవి. అప్పుడు మీరు తెలుసుకోవచ్చు ఏది కొత్త అప్డేట్ వచ్చింది మనకి ఇది అవసరమా కాదా అని చెప్పి. మరి ఇంకో విషయం ఏందంటే రీసెంట్‌గా నేను 18.4 ఇన్‌స్టాల్ చేశాను. 18.4లో బీటా 1, 2, 3 చాలా వరకు వరస్ట్‌గా పెర్ఫార్మ్ చేసాయి. బీటా 4 లాస్ట్ మండే రిలీజ్ అయింది. అదైతే చాలా సూపర్‌గా వచ్చింది. లాస్ట్ వీడియోకి అదే చేశాను. ఖచ్చితంగా మనం అప్డేట్ చేసుకోవాల్సిన ఈ అప్డేట్ ఇదే అని చెప్పి బీటా 4ని. మరి అటువంటి అప్డేట్‌లో ఏమైందంటే దాంట్లో మనకి కొత్తగా ఏమి యాడ్ చేయలేదు. కానీ పెర్ఫార్మెన్సు, బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చాలా వరకు మంచిగా ఇంప్రూవ్‌మెంట్ చేశారు. కాబట్టి బీటా అప్డేట్స్‌లో మనం ప్రతి ఒక్కటి మంచిగా ఉంటుందని చెప్పలేం. ఇవన్నీ అయిన తర్వాత మీకు ఒక ఆర్‌సీ రిలీజ్ చేస్తారు. రిలీజ్ క్యాండిడేట్. దాంట్లో మళ్ళీ ఆల్మోస్ట్ బగ్స్ అన్ని ఫిక్స్ చేసి ఫైనల్‌గా ఒక స్టేబుల్ వెర్షన్‌ని తీసుకొస్తారు. సో, నా సజెషన్ ఏందంటే మీరు ఏప్రిల్ వరకు వెయిట్ చేయండి. ఏప్రిల్‌లో 18.4 అఫీషియల్ వెర్షన్ రిలీజ్ అవుతుంది. సో, అప్పుడు మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయని చెప్పి. సో, అప్డేట్ మిస్ అవ్వకండి. మంచి మంచి ఫీచర్స్ దాంట్లో ఉన్నాయి. అలాగే బ్యాటరీ కూడా చాలా వరకు స్టేబుల్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఓవరాల్‌గా ఇవి గైస్ ఐఫోన్ యొక్క బ్యాటరీ ట్రిక్స్ సంబంధించి వీడియో. మరి ఈ వీడియోలో మీకు డామ్ ష్యూర్‌గా ఉపయోగపడే విషయాలు చాలా డిస్కస్ అయితే చేశాను. వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా ఓపికగా చూసినందుకు థాంక్స్. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.